లక్ష్మణరావు గారు, 20 గంటలు ఆలస్యంగా రెస్క్యూ స్టార్ట్ చేయడం, 72 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ ఆపేయడం, ఈ రెండు చూడండి ప్రభుత్వం చేసినటువంటి తీరు ఏ రకంగా ఉందని చెప్పడానికి. 20 గంటలు ఆలస్యంగా ప్రారంభించి 72 గంటల్లో ముగించేశారు. అసలు ఏం చేయాలనుకుంటోంది ఈ ప్రభుత్వం? ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్రాంతంలో పెద్దలకి సాక్షి టీవీ వీక్షకుల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. ఈశ్వర్ గారు మంచి టైటిల్ పెట్టారు సార్ మీరు. సముద్రం అంతా నిర్లక్ష్యం, సముద్రం అంతా నిర్లక్ష్యం, ఆకాశం అంతా ఆలస్యం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రెండు నడుస్తున్నాయి. ఎందుకంటే ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో తెలియదు కానీ, ఆ ముహూర్త బలం ఏంటో మనకు తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలం చూసినా ఎలా చూసినా ఈ హత్యలు కనబడుతున్నాయి. జనాలు చనిపోతూ ఉన్నారు. విరిదిగా మనం చూసాం. స్టీల్ ప్లాంట్ లో అవనియండి, అలాగే శ్రీవారి సన్నిధిలో అవనియండి, ఎక్కడ చూసినా సరే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో జనాలు చనిపోతూ ఉన్నారు. మరి అది ఏ ముహూర్తం అని మాకు తెలియదు. ఎందుకంటే మత్స్యకారులు గతంలో అడిగారు సార్, మత్స్యకారుల హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే ఏమన్నారంటే తోలు ఒలుస్తా, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. అంటే 20 నిమిషాల ఆలస్యంగా మీరు రెస్క్యూ టీంని కూడా పంపించలేకుండా మీరు చేసిన నిర్లక్ష్యానికి 6 ప్రాణాలు బలైపోతే వాళ్ళకి ఖరీదు కట్టి 15 లక్షల చొప్పున 60 లక్షల రూపాయలు ఖరీదు కడతారా? ఆ 6 ప్రాణాలకి ఖరీదు 60 లక్షల రూపాయల. ఈ 60 లక్షల రూపాయలతో వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే వాళ్ళు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకు ఉన్నటువంటి తీసుకురాగలరా? వాళ్ళ కుటుంబ సభ్యులకు మనం అండగా నిలబడగలరా? ఏం సార్ ఇది? ఇంత నిర్లక్ష్యం. అంటే మీరు 10 లక్షలు ఇచ్చి ఆ చేతులు దులిపించుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి అనుకుంటారా? అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఈ చనిపోయినటువంటి 6 ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 లక్షలు కాదు సార్, ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు చొప్పున ఇవ్వాలి మీరు. 1 కోటి రూపాయలు చొప్పున. ఎందుకంటే కేవలం మీ నిర్లక్ష్యం వల్లనే 6 ప్రాణాలు పోయాయి. మీ నిర్లక్ష్యం వల్లనే. ఏదైతే మైనర్ పోలీసులకి, ఏదైతే రాష్ట్ర పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే కోస్టల్ గార్డ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళకి సమాచారం అందినటువంటి ఈ టైం పీరియడ్ లో 18 గంటల పాటు మీరు నిర్లక్ష్యం వహించారంటే దానికి కారణం మీరు కాదా? మీ నిర్లక్ష్యం కాదా? మీ అలసత్వం కాదా? దీనికి కదా మీరు కేవలం ఇది ప్రభుత్వ హత్యలుగా కూడా మనం పరిగణించాలి సార్. ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ గారు బాధిత కుటుంబాలకి ఫోన్లో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఫోన్లో వీడియో కాల్ చేసి మీరు వాళ్ళని పరామర్శిస్తారా? వాళ్ళని వాదర్శిస్తారా? ఇదంటే నాకు అర్థం కావట్లా. ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వాదర్చే, అమ్మ మీకు అండగా మేము ఉన్నాం అన్నమా ధైర్యం చెప్పాలి. కానీ ఫోన్లో వీడియో కాల్ చేసి మీరు వాదర్స్తూ ఉన్నారంటే ఇదేం టెక్నాలజీ నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పరామర్శించలేదు. ముఖ్యమంత్రి గారు పరామర్శించలేదు. 1 కోటి రూపాయలు అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. కనీసం 1 కోటి రూపాయలు అన్నారు, ఇప్పటి వరకు లేదు. ఇక్కడ ఈశ్వర్ గారు మనం చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం ఎలాగుంటదంటే, రాష్ట్రంలో ఇలా అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడ ఏం జరిగినా సరే మనకెందుకులే అయ్యా, రాష్ట్ర ప్రజల ప్రాణాలు మా బాధ్యత కాదు, మీ బాడీలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంది. ఇది స్లోగన్తో వెళ్ళినట్టుకున్నారు. మీ ప్రాణాలకి మేము భరోసా కాదు, మీ బాడీలకి మేము బాధ్యతగా కాదన్నట్టుగా ఈ వ్యవహరిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. సార్ మరింత దారుణం సార్. ఉదయం లెక్కన ఆయన ఒక స్లోగన్ తీసుకొస్తూ ఉంటారు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ వినియోగిస్తూ ఉన్నాం, క్వాంటమ్ టెక్నాలజీ రాబోతోంది, ఏ టెక్నాలజీ రాబోతోంది అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ టెక్నాలజీ అంతా ఎక్కడికి వెళ్ళింది సార్? ఆ 6 ప్రాణాలు కాపాడడానికి మీకు కూడా ఉన్నటువంటి ఆ టెక్నాలజీని ఎందుకు వినియోగించలేకపోయారు? ఎందుకు 6 ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోయారు మేము అడుగుతూ ఉన్నాం. ఊరికైనా చెప్పడానికైనా మీ టెక్నాలజీ అదిగో వచ్చేస్తుంది, టెక్నాలజీ ఇదిగో వచ్చేస్తుంది, గూగుల్ టెక్నాలజీ అని మాట్లాడుతూ ఉన్నారు కదా. హైటెక్ ముఖ్యమంత్రి గారు కదా మీరు, టెక్నాలజీ ముఖ్యమంత్రి గారు కదా మీరు. ఏమైంది మీ హైటెక్ అంతా కూడా? ఏమైంది మీ టెక్నాలజీ అంతా కూడా? సార్ ఒకటి సార్, మత్స్యకారులు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి వేరే పని సాధ కాదు సార్. వాళ్ళు ఖచ్చితంగా అదే జీవనోపాధిగా, వాళ్ళ తరతరాలుగా వాళ్ళు అదే దీనిగా వాళ్ళ ఒక కుల వృత్తిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవ్వాలి.
వాళ్ళకి ఇప్పుడు మనకి ఎలాగంటే సార్ ఎక్కడైనా ఇగో మీ ప్రాంతంలో ఉరుములు మెరుపులు వస్తాయి, ఇగో 5 నిమిషాల్లో ఉరుములు మెరుపులు వస్తాయి, 5 నిమిషాల్లో వడగొండలో వాన వస్తుంది, 5 నిమిషాల్లో Correct. ఇక్కడ పిడుగులు పడతాయి అని చెప్పి మెసేజ్లు వస్తాయి. అవును. సో ఆ టెక్నాలజీ ఉన్నటువంటి దీంట్లో మీరు ఇక్కడ ఏం వాడారు? అవును. ఎందుకని వాళ్ళకి సరే అక్కడ వర్షం పడుతుందా, లేకపోతే వాళ్ళు వెళ్ళే ప్రదేశంలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉందా, వాళ్ళని ఎందుకు మీరు హెచ్చరించలేకపోయారు? ఎస్. వాళ్ళు ఫోన్ Right. చేశారు, అమ్మ మరొక గంటలో వచ్చేస్తున్నాం అని ఫోన్ చేస్తున్నా అంటే తీరానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తీరాన్ని దాటకుండా తీరాన్ని దాటి మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారంటే ఇక్కడ 18 గంటలు ఈదినటువంటి ఆ చిన్నకి నిజంగానే పునర్జన్మే సార్. దేవుడు ఈ యొక్క విషయాల్ని బయటికి చెప్పచ్చడానికి చిన్న రూపంలో వచ్చినట్టున్నారు, కానీ సముద్రంలో 18 గంటలు ఈదటం అంటే మామూలు విషయం సార్. సో ఇటువంటి విధానంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మత్స్యకారు కుటుంబాలకి ఏవైతే వాళ్ళకి ఇచ్చినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ రూపంలో వాళ్ళకి డీజిల్ పైన 9 రూపాయలు ఎలాగైతే పెంచారో, అలాగైతే వాళ్ళకి ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు కానీ అలాగే ఈ కట్టినట్టు జట్టి కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ పోర్ట్ డెవలప్మెంట్లు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఈ రోజున పక్కన పెట్టేశారు. ఎక్కడ కూడా వాటిని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహించి ఈ రోజున ఆ యొక్క పోర్టులు అవనియండి, ఆ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు అవనియండి, ఫిషింగ్ హార్బర్లు అవనియండి ప్రైవేటీకరణ చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది. ఇప్పుడు అదొక ఇది చర్యగా మనం చూడాలి. అంటే ఇదేంటి సార్? రైట్ సార్, రైట్. రీలు